ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క లండన్ నుంచి. సో ఈరోజు చిన్న కొరియర్ వచ్చిందండి. వెంకట్ వాళ్ళ కలిగి ఒక అబ్బాయి వస్తూ ఉంటే సింగిల్గానే వస్తున్నాడు అనమాట. సో ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకురామని చెప్పాము. దాంట్లో అమ్మ పంపించినవి ఈ కరివేపాకు అనమాట. కరివేపాకు కొంచెము నూనెలో వేపించి పెట్టిందనమాట. అలాగే మా ఇంటి దగ్గర మునగ చెట్టు ఉందండి, దాని మునగాకు అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా అమ్మ పౌడర్ చేసి ఇస్తూ ఉంటుంది. సో ఈసారి అయితే ఆకు పంపించింది అనమాట. పౌడర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట, మునగాకు పొడి. సో అదైతే వాడుతున్నాము. అండ్ వాటితో పాటు ఇవి మా కజిన్ పంపించాడు అనమాట, ఎండి రాయిలు. యాక్చువల్లీ వేరే ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ ఏం వద్దు అంటే ఒక ప్యాకెట్ అయితే పెట్టారు పిల్లలు. అండ్ వీటి పేర్లు అయితే నాకు తెలియదండి. వెంకట ఏదో రాయలు ఏమో అన్నాడు. సో వీటిని ఎలా వండాలో అయితే ఐడియా లేదు. ఏముందిలేండి, ఏదో ట్రై చేద్దాము, పర్లేదు. అండ్ ఇవి ఆవకాయ పచ్చడి అండ్ మాగాయ పచ్చడి, అలాగే కొరవకారం పచ్చడి అనమాట. సో చూసారా, ఇన్ని రోజులు అయింది ఇవి రావడానికి. అండ్ వీటితో పాటు చింత చిగురండి, నాకు చాలా ఇష్టం అనమాట. పులుపు వస్తువులు నాకు చాలా ఇష్టము, బట్ తక్కువ తింటాను. అండ్ డ్రై చేసిన చింత చిగురు పంపించింది. వాటితో పాటు నేను ఇది తెలగపిండి కావాలని అడిగాను అనమాట. యాక్చువల్లీ అంతకుముందు నేను మస్కట్ నుంచి వచ్చేటప్పుడు ప్యాకెట్ వేసానండి, చాలా తీసేసాడు దాంట్లోంచి. దాంట్లో తెలగపిండి కూడా అదేంటో అనుకొని ఉండొచ్చు. సో అది కూడా కొరియర్లో తీసేసారనమాట. అండ్ కారం అనమాట, కారం ఆర్గానిక్ కారం అట. ఇది చాలా మసాలాలతో పాటు చాలా స్పైసీగా ఉండిందనమాట. సో ఈ కారం కూడా ఇది గుంటూరు నుంచి వచ్చిందనమాట, పిన్ని పంపించింది. సో ఇవి అనండి, ఈ చిన్న ప్యాకెట్ వచ్చింది. అండ్ ఈ పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి స్టోర్ చేసుకోవడానికి నా దగ్గర ప్రాపర్ కంటైనర్స్ లేవన్నమాట. అండ్ ఇంకా చాలా లేవులేండి స్పైసెస్ అవి వేసుకోవడానికి. సో కొనాలా వద్దా అని ఆలోచించుకుంటూ డైలమాలో ఉండిపోయాను. అండ్ వీటితో పాటు ఈ తవా అనమాట. ఈ అట్లకాడ కూడా వచ్చే ముందు కొన్నాను, కానీ వెయిట్ ప్రాబ్లం అవ్వడం వల్ల తీసేసాను అనమాట. సో ఇది కొంచెం వెయిట్ ఉందండి బాగానే. సో ఇది కూడా అబ్బాయి తీసుకొచ్చాడు, ఇప్పటికి వచ్చిందనమాట. అండ్ లాస్ట్ టైము పుదీనా స్టోర్ చేసుకునే ప్రాసెస్లో డ్రై చేయడము, అంటే నీడలోనే మనం ఆరబెట్టుకోవాలి అని చెప్పాను కదండి. సో అవి ఒక 3 days అట్లా ఉంచేసానండి. అలా ఉంచేసరికి ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అయిపోయినాయి అనమాట. సో చూపిద్దాము మీకు అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ దీని యొక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. అంటే సో ఫ్రెష్ పుదీనా ఉన్నా లేకపోయినా కానీ మనకి ఈ డ్రై పుదీనా ఉంటే మాత్రం హ్యాపీగా మనము కూరల్లో, బిర్యానీలో అన్నిట్లోనే వాడుకోవచ్చండి. చాలా బాగుందనమాట. స్మెల్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గానే ఉంది, బాగా అనిపించింది నాకు. మీరైతే పుదీనాని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇవి చూసారు కదండి, ఆల్రెడీ మేము పైన కింద పడి అలా అయితే మొత్తానికి వీటిని ఎండబెట్టామన్నమాట. డ్రై అయిపోయినాయండి, బాగానే అయిపోయినాయి. నేను కొంచెం భయపడ్డాను, అంటే మబ్బుగా ఉంటే ఏమైనా పాడైతాయని. కానీ ఇక్కడ గాలి ఉందండి, బాగా గాలి వేయడం వల్ల నేను బాగానే తొందరగానే డ్రై అయిపోయాయి అనమాట. సో అదొకటి హ్యాపీ అనిపించింది నాకు. సో ఇంక ఈరోజు అయితే వేపించి చూద్దామండి. అప్పటి నుంచి మీకు చూపించలేదు కదా అట్లా వచ్చాయి ఏంటి అని. సో నేను చేయడమే చిన్న చిన్నవి చేశాను, చెప్పాను కదా. ఆ క్లైమేట్ని చూసి నాకు భయం వేసింది అని చెప్పి సో వేపించాను అనమాట. బాగానే ఉన్నాయి. లైక్ ఏంటంటే సమ్ టైమ్స్ మమ్మీ పెట్టినా కానీ గుల్లగా అయిపోతాయి అనమాట, పట్టుకుంటే చాలా ముక్కలుగా అయిపోతూ ఉంటాయి. అలా అయిపోలేదు, అలా అని గట్టిగాను లేవు, బాగానే క్రంచీగా బాగానే వచ్చాయి అనమాట, బాగానే ఉన్నాయి. సో ఇంకా వడియాలు, పప్పు, టమాటా, కొబ్బరి పచ్చడితో పాటు వడియాలు వేసుకొనేసి అయితే తిన్నాము, చాలా బాగున్నాయండి. అండ్ ఈరోజు అయితే వెంకట ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. మొన్న రూమ్స్ అవన్నీ క్లీన్ చేశాను కదా, కిచెన్ కబోర్డ్స్ అవేమి క్లీన్ చేయలేదన్నమాట. వచ్చినప్పుడు ఎట్లా అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నానో అట్లనే ఉన్నాయి. సరే అని చెప్పి తీసి అవన్నీ సర్దుతున్నాను అనమాట. స్టిల్ ఇంకా చెప్పాను కదండి, నా దగ్గర అన్ని కంటైనర్స్ అయితే ప్రాపర్గా లేవు, ఉన్నవే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలాగే మనం సరుకులు తీసుకొచ్చేటప్పుడు వస్తాయి కదండి కొన్ని బాక్సెస్, అలాగే ఈ కంటైనర్స్, సీసాలు అలాంటివి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ కంప్లీట్గా ప్రాపర్ ప్రొవిజన్స్కి సర్దుకోవడం కోసం అని చెప్పేసి నేను కంటైనర్స్ అయితే, స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఏం తీసుకోలేదండి ప్రెజెంట్ అయితే. సో చూద్దాం, కొన్ని రోజులు చూసిన తర్వాత ప్రాపర్గా సెట్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే టెంపరీగానే మేనేజ్ చేస్తున్నాను అనమాట. డబ్బాలు లేకుండా ఉంటాయి, కవర్స్లోనే ఉంటాయి, అవన్నీ ఇందులో పెడుతున్నాను అనమాట. సో దట్ ఏంటంటే కొంచెం గమ్ముని ఒలికిపోకుండా ఉంటాయి కదా అన్నట్టు. అయినా కానీ ఒకటి తీసినప్పుడు పెట్టినప్పుడు పడుతూనే ఉంటాయి కదండి. సో ఇంకా ఇదంతా తీసేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో మసాలాలు కానీ అలాగే పసుపు, కారం అవి ఒకటి చిన్నవి పడినప్పుడు ఎట్లయినా చిన్న మచ్చలు పడుతుంటాయి కదా, వాటిని అయితే శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేస్తాను అండి. క్లీన్ చేసేసి తుడిచేసి మళ్ళీ అవన్నీ దాంట్లో సర్దేసాను అనమాట. అంటే ఎక్కువగా కవర్లే ఉన్నాయిలేండి, బాక్సులు, డబ్బాలు ఏం లేవు. కొన్ని అయితే మనకి వస్తాయి కదండి కంటైనర్స్, మిల్క్ క్యాన్స్ అలాంటివి కూడా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. సో తప్పదు కదండి, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. సో అన్నీ ప్రాపర్గా ఉండాలి, మనం మనీ స్పెండ్ చేసేసి అన్నీ తెచ్చేసుకొని సెట్ చేసేసుకోవాలి అంటే అవ్వదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అనేది నాకే ఒక క్లారిటీ వస్తే అప్పుడు మిగిలిన వాటి మీద ఇన్వెస్ట్ చేసి అన్నీ కొనుక్కొని మంచిగా ప్రాపర్గా సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనేసి ప్రస్తుతానికి అయితే అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. సో ఇంకా కబోర్డ్స్ అయితే క్లీన్ చేశానండి. క్లీన్ చేసేసి మళ్ళీ ఇల్లంతా ఒకసారి అయితే తుడిచేసుకున్నాను అనమాట.
అండ్ ఇక్కడ చూస్తున్నారండి, మనం పుదీనా ఆకులు తీసేసిన తర్వాత ఒక్కొక్క స్టెమ్కి 2 ఆకులు ఉన్నాయి, అవి పెట్టాను, గుర్తుందో లేదో మీకు. ఇప్పుడైతే చక్కగా పైన అయితే మంచిగా వచ్చినాయండి. అండ్ కింద రూట్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట, బాగానే వస్తున్నాయి. సెకండ్ టైం అనమాట నేను పుదీనా పెట్టడం, బాగానే వస్తున్నాయి చక్కగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోని గ్రీనరీ ఏదైనా సరే, ఆ జీవంతో ఉన్న మొక్క ఏదైనా సరే, ఒక్క చిన్నదైనా సరే ఇంట్లో ఉంటే ఆ ఫీలే వేరు కదండి. సో మనతో పాటు ఇంకొక జీవం ఉంటుంది, అది ఉండడమే కాదు అది మనల్ని కూడా బతికిస్తూ ఉంటుంది. సో మొక్కలు నిజంగానండి, అంటే నా వరకు చెప్తున్నాను, నాకు ఎక్కడైనా పూల మొక్కలు కనిపించినా, సో పువ్వులు అయితే ఇంక నేనైతే ఫ్లాట్ అయిపోతాను. అంటే కలర్స్ బాగా ఇష్టం అనమాట నాకు, బ్రైట్ కలర్స్గా కనిపిస్తూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది, అంటే హ్యాపీ ఫీల్ లోపల హ్యాపీగా అనిపించేస్తూ ఉంటుంది అనమాట నాకు. చాలా ఎంజాయ్ చేస్తానండి పువ్వులను చూస్తే మాత్రం. నా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా యూకేలో కూడా ఎక్కడ చూసినా అండి, రోడ్డు పక్కన ఎటు చూసినా నాకు పూలుగా అనిపిస్తాయండి, ఏంటో నాకు అర్థం కాదు. నేనైతే ఇంకా అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ నడుస్తూ ఉంటాను అనమాట రోడ్డు మీద. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నిన్న కూడా అన్ని బయటకు వెళ్ళినప్పుడు చిన్న గడ్డి పూలు ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో అనిపించింది అనమాట. సో ఇంకా నేనైతే ఇప్పుడు కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ మొన్న టేములో ఒకటి షీట్ తెప్పించాను కదండి, అది వేద్దాము అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసి, అంటే ఎంత చూస్తున్నారు కదండి, నేనైతే క్లాత్స్ అవన్నీ వేస్తాను అనమాట, డైరెక్ట్గా అయితే పెట్టను. ఏది పెట్టాలన్నా కంపల్సరీ అక్కడ క్లాత్ వేస్తాను, లేదంటే మన చాప్ బోర్డ్ ఉంటుంది కదా, చాప్ బోర్డ్ పెట్టి దాని మీద పెడతాను తప్ప డైరెక్ట్గా ఫ్లోర్ మీద అయితే పెట్టను అనమాట. చెప్పాను కదండి నాకు భయం అనమాట. సో ఏదైనా మచ్చలు అయితే ఉంటే పోవట్లేదు అవి. ఈవెన్ మన ఇవి ఉంటాయి కదండి, వెసల్స్ ఉంటాయి కదా, కుక్కర్స్ లాంటివి, మన రైస్ కుక్కర్లో గిన్నె లాంటివి ఏమైనా పెట్టినా కానీ అది కూడా స్క్రాచ్ అవుతుంది అనమాట. మనం ఏదైనా కదిలిచ్చినా జరిపినా దాన్ని అక్కడ గీత పడుతుంది, అది పోదు అనమాట. అమ్మో ఎందుకు వచ్చిందని చెప్పేసి నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటంటే షీట్ వచ్చింది కదా, పెట్టేద్దాము అనుకుంటున్నాను అనమాట. దానికోసం ఏంటంటే ముందుగా శుభ్రంగా క్లీన్ చేసేద్దాం. ఆల్రెడీ ఏమైనా స్క్రాచెస్ కానీ మచ్చలు కానీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా గీకేసి బాగా గీరి కడిగేసి తెల్లగా చేసేసి దాని మీద షీట్ అంటించేద్దాం. ఇంకా అసలు ఏం కాదు, ఇంకా హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు ప్రశాంతంగా అనేది నా ఉద్దేశం అనమాట. సో అందుకోసం అని చెప్పి ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అయితే కదా అనేసి. ఇంకా అలాగే గట్టు అవంతా కూడా శుభ్రంగా ఆయిల్ అవి పడుతుంటాయి కదండి, అందులోని మన మామూలు వంటలు కాదు కదా, కంపల్సరీ ఆయిల్ వేగుతూనే ఉంటాయి, ఏదో ఒకటి. ఆయిల్ లేకుండా కూర అవ్వదు మనకి, పోపులు లేకుండా. సో అలాగే పడుతూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రైస్ కుక్కర్లో కూడా స్టీమ్ వస్తూ ఉంటుంది, అది పైన మళ్ళీ అన్నిటికీ పట్టుకుంటూ ఉంటుంది కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి మరకలు మచ్చలు ఇవన్నీ మామూలే కదా. అంటే ఓపిక ఉండాలండి, హౌస్ వైఫ్ అని పేరు కాదు కానీ ఇవన్నీ చేసుకునేసరికి మన పని అయిపోతుంది. అంటే ఇంట్లో ఏం చేయట్లేదు, అంటే ఉద్యోగం ఏం చేయట్లేదు. ఈ మధ్యకాలంలో యూకే వచ్చిన కానీ ఏం చేస్తున్నారు అని అడిగితే ఆన్సర్ చెప్పడానికి నేను తెగ ఫీల్ అయిపోతున్నాను అనమాట. ఏమి చెయ్యట్లేదు అని చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా పని ఏం తక్కువ ఉండదు కదండి. బట్ ఇది కౌంట్ ఉండదు, ఇదన్నీ ఏదో నార్మల్ థింగ్స్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ మనం ఎంత ఎనర్జీ ఇచ్చినా, ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నా ఏం ఉపయోగం ఉండదు. అంటే ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం తప్ప గుర్తింపు కోసం అయితే మనం చేయడం అనేది వేస్ట్. ఏమైనా ఉద్యోగం చేసి ఏమైనా సంపాదిస్తేనే గుర్తింపు అనేది ఉంటుంది ఆడవాళ్ళకి, లేకపోతే లేదు. ఏమంటారు? సో ఇంకా నేను కూడా చూస్తున్నానండి, నేను కూడా ఖాళీగా ఉండడానికి ఇష్టపడిన అనమాట. ఏదైనా చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఏం చేయాలి అనేది కూడా నాకు క్లారిటీ లేదు. సో చూస్తున్నానండి, ఏమైనా చేయగలుగుతానా లేదా, నేను చేయగలిగేది ఏదన్నా ఉంటుందా లేదా అనేది ఇంకా రీసెర్చ్లో ఉన్నాను అనమాట. కంక్లూజన్ అయితే ఇంకా ఏం రాలేదు. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇవంతా మొత్తం తీసేసి అంతా క్లీన్ చేసేసానండి, బాగానే కష్టపడి గీకి. ఇంకా ఇప్పుడు షీట్ వేస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేశానంటే సింక్ పక్కన ఉన్న ప్లేస్లో షీట్ వేసాను. అక్కడ అంటే ఎక్కువగా మనం వాడుతాం కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు కడుగుతాం కదా, ఆ కడిగిన గిన్నెలు అక్కడ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను అక్కడ స్టాండ్ అది పెడదామని అక్కడైతే షీట్ వేసాను అనమాట. అలాగే గోడకు కూడా ఒక చిన్న షీట్ అయితే అంటించాను. ఎందుకనంటే ఏదైనా పెట్టినప్పుడు గోడకి తాకుతుంది అనమాట. అంటే ముఖ్యంగా చాప్ బోర్డ్ నేను కార్నర్లో పెడతాను. చాప్ బోర్డ్ పెట్టినప్పుడు గోడకి తగులుకుంటుంది కదా, అక్కడ ఒక మచ్చ పడుతుంది అనమాట. సో ఫస్ట్ టైం అండి వేసేవాడు కొంచెం పైకన్నా టైల్స్ లాగా వేసినా బాగుండేది. ఏంటో నా చాదస్తానికి తగ్గట్టుగా ఉన్నట్టుంది ఇది. అక్కడేమో ఆ సున్నం దగ్గర చాప్ బోర్డు తాకిన చోట అట్లా చిన్నగా లైన్ పడుతుంది. అమ్మో ఇదేదో మళ్ళీ మచ్చలా పడిద్దామో అనేసి ఇంకా అప్పుడు పెట్టడం మానేసాను. అక్కడ చాప్ బోర్డు పెట్టట్లేదు ఇప్పటి వరకు. కానీ వేరే చోట ఎక్కడ పెట్టాలి ఆనిచ్చాలి కదా ఎక్కడైనా సరే. సో ఎక్కడ పెట్టాలో తెలియక ఇక ఫైనల్గా అక్కడ షీట్ అంటించాను అనమాట, చిన్నగా ఒక ముక్క. సో ఏంటంటే గుమ్మం చాప్ బోర్డు పెట్టినా కానీ అక్కడ మచ్చ పడకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ మొన్న టెస్కోలోంచి ఆల్ పర్పస్ క్లాత్ అట
ఇవి తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒకటి తీసి అక్కడ ఎక్కడైతే నేను గిన్నెలు పెట్టాలి అనుకుంటున్నానో అక్కడ కింద ఒకటి వేసేస్తున్నాను అనమాట. గుమ్ముని ఏంటంటే తడివి ఉన్నా ఏమైనా వాటర్ కారుతున్నా కానీ కింద అది అబ్జర్వ్ చేసుకుంటుంది. కింద షీట్ ఉంది కదండి మరి, సో అందుకోసం అని చెప్పేసి ఆ టిష్యూ అయితే ఆ క్లాత్ అయితే అక్కడ వేసాను అనమాట. ఒకటి గిన్నెలు బుట్ట అనేది మా పనమ్మాయి గిన్నెలు బుట్టేది రెడీ. సో అలాంటిది అనమాట, డ్రైయర్ అనమాట. సో అది చిన్నది మొన్న తీసుకొచ్చుకున్నాను కదా, సో అదే పెట్టాను అనమాట. యాక్చువల్లీ కొంచెం పెద్దది ఉంటే బాగుండేది, బట్ ఇక్కడ ఈ కౌంటర్ టాప్కి అయితే ఇది సరిపోతుంది. మనకి ఇంకా కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు కడిగినప్పుడు అయితే దీంట్లో పట్టమన్నమాట. సో విడిగానే పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకా పుదీనా మొక్క కూడా డైలీ వాటర్ అయితే తీసేస్తున్నానండి. తీసుకొచ్చి ఫ్రెష్ వాటర్ పడుతున్నాను అనమాట. అండ్ తొందరగా గ్రో అవుతుంది మొక్క, అందుకని కొంచెం వాటర్ తొందరగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనేసి ఇంకా తీసేసి కొత్త వాటర్ అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. అండ్ ఇంకా రిమైనింగ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని స్టవ్ పక్కన గోడకి అలాగే కౌంటర్ మీద అతికిచ్చానండి. సో కానీ నాకు అర్థం కాలేదు, అంటే నేను ఏదైతే రోల్ ఆర్డర్ పెట్టానో అది ఎంతో లేదనమాట. అది ఎన్ని సెంటీమీటర్స్ పెట్టాడో నాకు ఎంత వస్తుంది అనేది ఐడియా లేకుండే నాకు. సో ఫస్ట్ టైం కదా చూసేసరికి నాకు సరిపోలేదనమాట. సో అందుకనేసి ఇంకా ఒక సైడ్ అయితే అంటించాను అనమాట. ఇంకా అంటించేసి అక్కడే మిక్సీ అండ్ రైస్ కుక్కరు అలాగే కెటల్ ఉంటుంది కదా, హాట్ వాటర్ కెటల్, ఈ 3 పెట్టాను అనమాట. అడ్జస్ట్ చేశాను. అన్నీ ఒక చోట ఉంటే మనకి కొంచెం ఖాళీగా స్పేషియస్గా కనిపిస్తుంది అని చెప్పి నేను 3 అయితే ఈ మూల అడ్జస్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, షీట్ అయితే ఈ కొంచెమే వచ్చిందండి. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఈరోజు అయితే కంప్లీట్గా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర షీట్ అంటించేసుకుందాం, ఇంకా రేపటి నుంచి ఈ టెన్షన్ ఉండదు నాకు అనుకున్నాను. బట్ అలా అయితే జరగలేదు అనమాట. సో పని అయితే కంప్లీట్ కాలేదు. నో ప్రాబ్లం లేండి, ఇవన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కాబట్టి. యాక్చువల్లీ ఐడియా లేదు కాబట్టి మనకి ఎంత విడ్త్ ఉంది, ఎంత లెంత్ కావాలి అన్ని ఐడియా లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇక్కడ గోడకి కిందకి వేసాను. సో ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏమైనా వంటలు చేసుకున్నప్పుడు చింది పడుతుందేమో, క్లీన్ చేయడం కష్టం అవుతుంది, ఎలా ఊరికే పోతుంది. సో అందుకని ఇక్కడ పెట్టించాను. ఇదైతే అట్లీస్ట్ మనం పీస్ పెట్టొచ్చు, ఇక్కడ పడితే మాత్రం ఏం చేయలేం కదా. సోనార్లో ఇంతకుముందు ఉల్లిపాయలు పెట్టు కూడా ఎక్కడ పెట్టేదాన్ని, దాన్ని అయితే కింద కబోర్డ్లో పెట్టేసేసాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ షీట్ వేసినా ఉపయోగం ఉండకపోవచ్చు, వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు. అలాగే ఒక వెసల్స్ వాష్ చేసిన తర్వాత డ్రై చేసుకోవడం కోసం డ్రైయింగ్ మ్యాట్ ఒకటి తీపిచ్చాను అనమాట. ఇది యాక్చువల్లీ చిన్న సైజు, మొన్న వచ్చిన టేములోనే వచ్చింది, బట్ చిన్న సైజు రిటర్న్ పెడదాం అనుకున్నాను. సో సైజ్ చాలా చిన్నగా ఉంది అనమాట. ఇంకొంచెం పెడుతుంటే సరిపోతుండేనేమో. సరేలే ఇంకా అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా దీన్నే వాడతానండి. డిజైన్ బాగుంది కదా, ఇక్కడైతే వేస్తున్నానండి. సో ఇది నెయ్యి వేసి పెట్టాను. అంతకుముందు నెయ్యిలోనే కూడా ఇలాగ బటర్ గీ వాడేదాన్ని అనమాట. సో ఇప్పుడు మనకి నెయ్యి కాచుకోవడం వచ్చింది కదా, ఎందుకని నెయ్యి వాడుతున్నాను. అండ్ బటర్ గీ అవసరం లేదు, డైరెక్ట్గా కావాలంటే బటర్ వాడుతున్నాను అనమాట. సో దీంట్లో అయితే ప్రస్తుతానికి నెయ్యి వేసాను. అండ్ ఇదొకటి ఆయిల్స్ అండ్ సాల్ట్, మనకి చేతికి అందుబాటులో ఉండాలి కదండి సాల్ట్ అది. అంటే అలా ఇది కోకోనట్ ఆయిల్ అనమాట, పూజ దగ్గర కోసము అని చెప్పేసి నెయ్యి, ఇక కొబ్బరి నూనె కూడా ఇక్కడ దగ్గరలో పెట్టాము ఇవన్నీ. బట్ ఇదేంటి అంటే దీనికి 2 బాస్కెట్లు వాడాల్సి వస్తుంది. ఇది కూడా కింద ఆయిల్ అయిపోతుంది కదా, పెట్టిన కింద అంటుకుంటూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇంట్లో కూడా ఇట్లా కింద టిష్యూ పేపర్ వేసి పెట్టాను, కానీ అయితేనే ఉంటుంది. సో ఇంకెప్పుడు రెండింటిని కలిపి ఒకే బాస్కెట్లో చేద్దాము అని చెప్పేసి ఈ స్ప్రే తెప్పించాను అనమాట. ఫస్ట్ అయితే ఒక షీట్ వేసేస్తున్నాను, కింద అయితే ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసి, ఇది బెటర్ తీసి పడేస్తే అయిపోతుంది, లేకపోతే ఆయిల్ అయిన తర్వాత గీకి వాడుకోవాలి అవసరం అంత అని చెప్పి. సో తర్వాత ఈ పేపర్ అలాగే ఉంది కదా, అండ్ అగైన్ దాని మీద ఒక టిష్యూ వేస్తానండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్స్ నెయ్యి అవి పెడతాం కదా, లీక్ అవ్వడం అనేది సహజం, కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి టిష్యూ వేసేస్తాను. ఆయిల్ అలాగే సాల్ట్ అండ్ ఘీ, దీంతో పాటు ఈ కోకోనట్ ఆయిల్. ఘీ తీసుకోవాలన్నా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలన్నా స్పూన్ కావాలి. దీంట్లో ఒక చిన్న స్పూన్ ఉండే కానీ అది ఎట్లా మిస్ అయిందో తెలియదు, తెగెత్తుకున్న దాని గురించి, ఆ సైజ్ దొరకలేదు, కొనుక్కోవాలి. మళ్ళీ ప్రతిసారి కడగడం ఎందుకు అని చెప్పి నేనేం చేస్తానంటే ఒక టిష్యూ వేసేసి స్పూన్ ఇందులోనే ఉంచుతాను. ఎందుకంటే ఎవ్రీడే దీపం పెడతాం కదా, సో ఎవ్రీడే మనకి స్పూన్ అవసరం అవుతుంది, అందుకనమాట. ఇది నా అరేంజ్మెంట్. సో ఇది ఇందులోనే ఉంచేసాం అనుకోండి,
ఇక లేకపోతే ఏం చేస్తారంటే మనం స్పీడ్గా డ్రా లాగేది గబగబా ఏది దొరికితే ఆ స్పూన్ పెడతారు. అందుకని మేము తినే స్పూన్స్ వాడమన్నమాట. దీనికి సెపరేట్ స్పూన్ పెట్టాను. దేవయ్య కదా, మనం నోట్లో పెట్టుకున్న స్పూన్ తోటి ఎందుకు పెట్టడం అనేసి, ఇది జస్ట్ మాకు గుర్తుగా ఉంటుందని డిజైన్ ఉందన్నమాట. యాక్చువల్లీ 2 స్పూన్స్ ఉన్నాయి ఇవి. సో ఎస్పెషల్లీ ఈ నెయ్యి కోసం, నూనె కోసం తీసుకోవడానికి మాత్రమే ఈ స్పూన్స్ అన్నమాట. ఇప్పుడు బాస్కెట్ అయితే రెడీ అయింది. సో ఈ 2 మనం తీసేయచ్చు, ఇక 2 అవసరం ఉండదు. మన టాయిలెట్ స్టోరేజ్ దాంట్లో పెట్టాలి. అండ్ యాక్చువల్లీ ఇక్కడ కూడా షీట్ వేసేసుకుని ఉంటే మనకు బాగుండేది, బట్ షీట్ సరిపోలేదు కాబట్టి మనం ఇంకొక వారం వెయిట్ చేయాలి. ఓకే, సో 2 కంటైనర్స్ పెట్టే ప్లేస్లో ఒకటే పెట్టాము కాబట్టి కొంచెం స్పేస్ వస్తుంది మనకి. ఇవి అనమాట. సో నిజానికి ఇవి కూడా లోపల ఉంటే బాగుండేది, బట్ ప్రతిసారి పైనుంచి దింపడము కష్టమే, అలా అని లోపల నుంచి డ్రాస్లోంచి లాగి బయట పెట్టడము కష్టమే అనిపిస్తుంది నాకైతే. ఇందాక తీసేసిన ఆర్గనైజర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే లిక్విడ్స్ అవన్నీ పెట్టి సర్దేశానండి. ఇంకా లాస్ట్ అనమాట, పని అయిపోయింది కదా. సో క్లీనింగ్ చేసిన నాప్కిన్స్, కిచెన్ టవల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్ చేద్దామని చెప్పేసి వేడి నీటిలో కాస్త డిటర్జెంట్ అలాగే బేకింగ్ సోడా వేసానండి. వాటితో పాటు ఆల్రెడీ మన దగ్గర నిమ్మకాయ జ్యూస్ ఉంది, చూసారా, ఆల్రెడీ తీసి పెట్టాను కదా, అదైతే కొంచెం వేసి హాట్ వాటర్లో అయితే నానబెట్టేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి, అలాగే చాలా బాగా నీట్గా ఫ్రెష్గా అవుతాయి అనమాట. ఎందుకంటే కిచెన్లో వాడతాం కదా, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. సో ఇలాగా వాష్ చేసినట్లయితే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మురికైతే బాగా ఆయిల్ అన్ని బాగా వదిలిపోతాయి అనమాట. అండ్ ఇంకా ఈ కిచెన్ అయితే బోరింగ్గా కనిపిస్తుంది అని చెప్పేసి టేబుల్ మీద ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ప్లాంటర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకున్నానండి సరదాగా. అండ్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వెంకట్ అయితే వచ్చేస్తారు అనమాట. సో తన కోసం అని చెప్పేసి ఇప్పుడు చిలకడ దుంపలు అయితే ఉడకబెడుతున్నారండి. రాగానే అడుగుతారు ఏమున్నాయి అని చెప్పేసి. సో అందుకోసం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ కలర్ది, రెడ్ కలర్ది. వైట్ వచ్చి ఇండియాది అనమాట, స్వీట్గా ఉంటుంది. అలాగే రెడ్ కలర్ది అయితే అంత స్వీట్ ఉండదండి, కాకపోతే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈవినింగ్ టైంలో హెల్దీగా తినడానికి సింపుల్ రెసిపీస్ తప్పకుండా షేర్ చేసుకుంటానండి. సల్ఫర్ టుడే అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ అండి, బాయ్.